పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు యాప్ పోస్టర్. 12 రైల్వే కాలనీ. ఈ మూవీ గురించి ఒకసారి మనం మాట్లాడుకోబోతున్నాం, ఎందుకంటే ఓటీటీలోకి రాబోతోంది. ఎవరు చేశారు ఈ మూవీ, ఏంటి ఈ మూవీ స్పెషల్, ఏ జోనర్ రిలేటెడ్ అంటే మీకు టైటిల్ చూస్తేనే ఇది ఒక యాక్షనో హారరో అనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక మిస్టరీ కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. సో వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ మోనికా. ఈరోజు ఈ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది మూవీ చూసేటప్పుడు థియేటర్లో మిస్ అయిపోయి ఆ మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అంటే ఓటీటీలో. అదే ఒక సడన్ సర్ప్రైజ్ న్యూస్. అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 12 రైల్వే కాలనీ ఎలాంటి అనౌన్స్మెంట్ ముందుగా చేయకుండా ఒక్కసారిగా ఓటీటీలోకి ఇది వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది అంటే, ఏ లాంగ్వేజెస్లో వస్తుంది అంటే, ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. 12 రైల్వే కాలనీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? మూవీ పేరు 12 రైల్వే కాలనీ. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది కనిపిస్తుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒకసారి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అంటే December 11, 2025. అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇది ఓటీటీలో మనకు కనిపించేసింది. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల కాంబినేషన్లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ 21న థియేటర్లో రిలీజ్ అయిపోయింది. సక్సెస్ అయితే దానిలో రాలేదు. అయితే ఈ హారర్ థ్రిల్లర్ జోనర్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం ప్రైమ్ వీడియోలో ఇది ఇప్పుడు రాబోతుంది. ఏ లాంగ్వేజెస్లో ఉంది అని అడిగితే, ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళ్, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ని ఓటీటీ బ్రేక్ చేసింది అని మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు. సో సౌత్ ఆడియన్స్ హ్యాపీగా ఈ హారర్ థ్రిల్లర్ని ఈజీగా ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేసేయండి. సో మూవీ హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ మనం మాట్లాడుకున్నాం. అల్లరి నరేష్ అలాగే కామాక్షి భాస్కర్ల. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఉన్నారు, వైవహర్ష ఉన్నారు, గెటప్ సీన్ ఇలాంటి వాళ్ళు కూడా కీ రోల్లో ప్లే చేస్తున్నారు. ఇక డైరెక్షన్ అండ్ రైటింగ్ గురించి చూస్తే, ఈ మూవీకి ఊరి పొలిమేర లాంటి సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ని అందించిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. నాని కాసర్గడ్డ ఈ సినిమాకి డైరెక్టర్గా ప్లే చేశారు, డైరెక్టర్ రోల్లో ఉన్నారు. ఇక మ్యూజిక్ చూస్తే భీమ్స్ సిసిరోలియా మ్యూజిక్ అందించారు. క్రైమ్, థ్రిల్లర్, హారర్ ఈ 3 జోనర్ల మిక్స్ అవ్వడం వల్ల థియేటర్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఓటీటీలో చూడడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. అంతేకాదు, సాయి కుమార్ గారు చేసిన రోల్ అయితే చాలా కీ రోల్గా ఉంటుందంట. సో ఫ్రెండ్స్, ఈ 12 రైల్వే కాలనీని మీరు ఓటీటీ రిలీజ్ కోసం నిజంగా వెయిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి చూసేయండి. థియేటర్లో చూసి మళ్ళీ రివ్యూ చూసి మళ్ళీ కామెంట్స్లో ఎక్కడైనా చూసి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు కదా. ఈ అప్డేట్ నచ్చితే లైక్ అండ్ షేర్. అలాగే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.